హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. బాగున్నారా? నేను మీ కావేరి. ఇవాళ సూపర్ సింపుల్‌గా మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ ఏసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 గ్లాసుల రైస్ అయితే తీసుకొని నానబెడుతున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకొని గంట ముందే రైస్‌ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను మటన్ గూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇందులో సరిపడా కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియా పౌడర్ గూడా యాడ్ చేశాను. కొంచెం జీలకర్ర పౌడర్, ఒక కప్పు పెరుగు వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇక్కడ దాల్చిన చెక్క, స్టార్ ఆన్స్, మరాఠీ మొగ్గ తుంచి వేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ అనేది బావుంటది. లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పచ్చి మిరపకాయలు సన్నగా ఇలా చీల్చుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను జాజికాయ పౌడర్‌ని వేస్తున్నాను. ఇలా తురుముకొని వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ అయితే చేసుకుంటున్నాను. ఇందులో కొన్ని ఆనియన్స్ పక్కన తీసుకొని ఇప్పుడు 2 గంటల పాటు నానబెట్టిన మటన్ అయితే వేస్తున్నాను. మటన్ వేసుకొని ఒక్క పావుగంట సేపు కుక్ చేసుకోవాలి బాగా. కుక్ అయింది. ఇప్పుడు ఇందులో వేడి నీళ్లు పోసుకోవాలి ఫ్రెండ్స్. వేడి నీళ్లు పోసుకుంటే ముక్కలనేవి సాఫ్ట్‌గా కుక్ అయితాయన్నమాట. అప్పుడే చాలా బావుంటది ఫ్లేవర్ అనేది. కూల్ వాటర్ పోసుకోకుండా హాట్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇక్కడ నేను రైస్‌కి గిన్నెలో వాటర్ తీసుకొని పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, యాలకులు, ఇలాచి, లవంగాలు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి. వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. వాటర్ అయితే బాయిల్ అయింది. ఇప్పుడు ఇందులో రైస్ అనేది పెట్టేస్తున్నాననమాట. రైస్ అనేది సాఫ్ట్‌గా కుక్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ. ఇప్పుడు దమ్ అయితే పెట్టుకుందాం. ముక్కలు గూడా బాగా సాఫ్ట్‌గా కుక్ అయింది. రైస్ అయితే వేసేస్తున్నాను. ఇలా లేయర్ లాగా వేసుకోవాలి. అప్పుడే బావుంటది ఫ్రెండ్స్. పైనుంచి బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కొంచెం పైనుంచి నెయ్యి అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను కలర్ అనేది వేయట్లేదు. స్కిప్ చేస్తున్నాను. మళ్ళీ పైనుంచి లేయర్ లాగా రైస్ అయితే వేసుకోవాలి. పైనుంచి కొంచెం బిర్యానీ మసాలా అనేది చల్లుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది బావుంటది. కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేసుకొని మళ్ళీ పైనుంచి నెయ్యి అనేది వేసుకోవాలి. మీకు కలర్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. ఇక్కడ నేను దమ్ అయితే పెట్టేస్తున్నాను. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బావుంది. టేస్ట్ అయితే చేద్దాం. ముక్కలు గూడా బాగా సాఫ్ట్‌గా కుక్ అయినాయి. ఎందుకంటే హాట్ వాటర్ పోసి కుక్ చేసుకుంటే చాలా సాఫ్ట్‌గా వస్తాయి. టేస్ట్ గూడా చాలా బావుంటది. సూపర్‌గుంది. కింద మాడకుండా, అడుగు అంటకుండా సూపర్‌గొచ్చింది బిర్యానీ అయితే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.